ఎంతో చరిత్ర కలిగిన పట్టణంగా నిర్మల్కు పేరుంది. అయితే 400 సంవత్సరాల చరిత్ర కాలం నాటివి కోటలు, బురుజులు, కందకాలే కాకుండా సర్వమతాలకు సంబంధించిన దేవాలయాలు ఇప్పటికీ కదలాడుతూ ఉంటాయి. అందులోనే భాగంగా పట్టణంలోని గాజ్లపేట్ చర్చకు దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలదు. ఆధ్యాత్మిక శుభతో పాటు ప్రకృతి రమణీయమైన కొంగు బంగారమైన చర్చ్ కలదు. ఈ చర్చి మందిర నిర్మాణం కేవలం క్రిస్టియన్ చర్చ్ కాకుండా సర్వమతాల సమ్మేళనంగా చర్చి ఆకారం ఉంటుంది. ముందు భాగం చూస్తే మసీదుగా, కొద్దిగా లోపలికి వెళ్తే మందిరంగా, ఇంకా లోపలికి వెళ్తే చర్చిగా కనిపించే మాదిరిగా నిర్మించారు. చర్చి నిర్మాణం అప్పటి ఇంగ్లాండ్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్లతో 1925లో ప్రారంభమై 1930లో నిర్మాణం పూర్తయినట్లు ఆధారాలున్నాయి. అప్పటి దొర అయిన అనే ఫాదర్ ఈ నిర్మల్ పట్టణానికి రాగానే అతనికి ప్రశాంతమైన వాతావరణం కనిపించడం తోటి అక్కడి చర్చ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిర్మల్ ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. నిర్మల్ అంటేనే 400 సంవత్సరాల చరిత్ర. ఇందులో ఈ చరిత్ర లోపల అన్ని మతాల సర్వమతాలకు సంబంధించిన చరిత్ర ఆనవాళ్ళు మనకి కనిపిస్తాయి. మనం ఇక్కడ గాజుల్పేట్ చర్చ్ సిఎస్ఐ చర్చ్ అందు ఉన్నాం. ఇది 1925లో నిర్మాణం మొదలుపెట్టి 1930లో పూర్తి చేసిండు. ఈ చర్చ్ యొక్క విశిష్టత గురించి మనం ఇక్కడ ఉన్న ఫాదర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ చర్చ్ యొక్క విశిష్టత ప్రాముఖ్యత చెప్పండి. ఈ ఘనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ వివరాలు తెలియజేయట కొరకై నేను ఎంతో సంతోషపడుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ దేవాలయం ప్రత్యేకంగా దీని నిర్మాణ శైలి ప్రత్యేకంగా కనబడుతూ ఉంటున్నది కదా. సర్వ మతాల సామరస్యాన్ని కొరకైనటువంటి సూచనగా పక్కనున్నటువంటి మినార్లు మనం గమనిస్తే బయట నుండి చూస్తే ఇది మస్జిద్ లాగా, లోపలికి రాగానే కోవెల వంటి నిర్మాణం ద్వారా ఇది ఒక హైందవ దేవాలయం. మరియు ప్రధాన ద్వారం దగ్గర నుండి చూసినప్పుడు ఇది చర్చిలాగా కనబడుతూ ఉంటున్నది. అనగా ఇది సర్వ మతాల కొరకైనటువంటి సమ్మేళనానికి సూచనగా ఉంటున్నది. 1925లో పీజే అప్పదొరై అనేటువంటి దొరగారి ద్వారా, సేవకుని ద్వారా ఈ యొక్క చర్చి నిర్మాణము ప్రారంభించబడి 1930లో దీన్ని పూర్తి కావించబడ్డది. అనగా సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంటున్నది. ఇది 16 ఎకరాల ప్రాంగణంలో విస్తరించబడి ఉంటున్నది. కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇందులో అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు, అనగా చిన్నపిల్లల కొరకైనటువంటి హాస్టల్స్ మరియు వ్యవసాయం కొరకైనటువంటి విషయాలు, సెరికల్చర్, ఆక్వాకల్చర్, ఈ రీతిగా ఇంతకుముందు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు దీని ద్వారా జరిపించబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఈ చుట్టుముట్టున్నటువంటి ప్రదేశాలకు కూడా క్రీస్తు ప్రేమను, క్రీస్తు సువార్తను అందించి క్రీస్తు తత్వం ఈ లోకంలో ప్రబలుట కొరకై ప్రధానమైనటువంటి కారణంగా ఉంటున్నదని తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దేవాలయంలో నేను పనిచేయట కొరకై సిఎస్ఐ మెదక్ డైసిస్ ద్వారా పంపబడి ఉంటున్నాను. ఒక చక్కటి సంఘము. జిల్లాలోనే ఇది అతి పురాతనమైన చర్చు. అయితే ఈ చర్చు సంవత్సరం పొడుగా ఏం కార్యక్రమాలు చేస్తారో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. మరి క్రీస్తు శకము 1వ సంవత్సరంలో లోకరక్షకుడిగా, మరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ దేవాలయము చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయము. మరి ఈ దేవాలయం ఇటువంటిది మరి కేవలం ఆసియా ఖండంలో ఇంకొకటి మాత్రమే డోర్నకర్లో మాత్రమే ఉంది. మరి చక్కటి కట్టడంతో మరి ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. మరి యొక్క దేవాలయంలో దాదాపుగా 4000 మంది ప్రజల వరకు ప్రతి సంవత్సరము మరి క్రిస్మస్ వేడుకలకు విచ్చేసి మరి చక్కగా ఆరాధనలో పాలు పంచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటిది అనంటే, మరి ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి అనంటే, ఈ దేవాలయంలో ప్రార్థించుకొని వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ మరి వారి యొక్క కోరికలు, వారి యొక్క అన్నీ కూడా, అంటే వారు ఏ కోరికతోటి దేనితోటైతే వారు రావడం జరిగిందో మరి అవన్నీ కూడా నెరవేరబడినవి అనేటటువంటి వారి యొక్క సాక్ష్యము మరి యొక్క పరిశుద్ధ ఆలయం ద్వారా మరి తెలియబడుతున్నది. మరి యొక్క పరిశుద్ధ ఆలయంలో మరి సంవత్సరం అంతా కూడా మొట్టమొదటిగా మరి న్యూ ఇయర్ సందర్భంగా మరి గొప్ప ఆరాధన జరుగుతుంది. ఆ తర్వాత ఈస్టర్, అదేవిధంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు, ఆ తర్వాత కోతకాల పండుగ అనేటటువంటిది, మరి అదేవిధంగా పస్కా పండుగ అనేటటువంటిది, ఆ తర్వాత సపోజ్ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్, మరి క్రీస్తు జనన దినమైనటువంటి క్రిస్మస్ మహోత్సవ పండుగ, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము మరి అదేవిధంగా ప్రతి ఆదివారము
ఉదయం 9:30 గంటలకు ఆరాధన. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చర్చిలో చేపట్టడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఎంతో భక్తితో విచ్చేసి ఈ ఆరాధనలన్నింటిలో కూడా పాలు పంచుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఆలయ యొక్క విశిష్టత చాలా గొప్పది. చాలా మంది ప్రచారంలో ఏంటిదనంటే ఈ ఆలయంకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చబడతాయి అనేటటువంటి ప్రగాఢ విశ్వాసం అందరూ కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కాండంలోనే ఒక విశిష్టమైన చర్చిగా నిర్మించబడింది. ఈ చర్చ్ ద్వారా మేము ప్రతి సంవత్సరం అన్ని ప్రోగ్రాంలు చేస్తుంటాము అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు. కెమెరామెన్ శ్రీనివాస్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, సిఎస్ఐ చర్చ్, గాజుల్పేట్, నిర్మల్ నుండి.